కేంద్ర ప్రభుత్వం మంగళవారం లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త రిజర్వేషన్లు, నివాస విధానాలను ప్రకటించింది. స్థానికులకు 85% ఉద్యోగాలు. లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో మొత్తం సీట్లలో మూడింట ఒక వంతు మహిళలకు రిజర్వ్ చేయబడింది. లడఖ్ ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, బోటి, పుర్గి భాషలను అధికారిక భాషలుగా చేశారు. స్థానిక ప్రయోజనాలను కాపాడటమే ఈ చర్య లక్ష్యం అని కేంద్రం తెలిపింది. 2019లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత లడఖ్ ప్రజలు తమ భాష, సంస్కృతిని, భూమిని కాపాడుకోవడానికి రాజ్యాంగ పరిరక్షణ కోసం నిరసన తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన బహుళ నోటిఫికేషన్ల ప్రకారం ఉద్యోగాలు, స్వయం ప్రతిపత్తి మండలులు, నివాసం, భాషలలో రిజర్వేషన్లకు సంబంధించిన విధానాలను మార్పులు మంగళవారం నుండి అమల్లోకి వస్తాయి. కొత్త నిబంధనలలో భాగంగా యూటీలో 15 సంవత్సరాల పాటు నివసించిన లేదా 7 సంవత్సరాల పాటు చదివిన, యూటీలో ఉన్న విద్యాసంస్థల్లో 10 లేదా 12 తరగతి పరీక్షలకు హాజరైన వారు యూటీ కింద లేదా కంటోన్మెంట్ బోర్డు కాకుండా స్థానిక లేదా ఇతర అధికారం కింద ఏదైనా పదవి నియామకం కోసం లడఖ్ నివాసంగా ఉంటారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ అధికారులు, అఖిల భారత సేవల అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థ అధికారులు, ప్రభుత్వ రంగం బ్యాంకులు, చట్టబద్ధమైన సంస్థల అధికారులు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన పరిశోధన సంస్థల అధికారులు, మొత్తం 10 సంవత్సరాల పాటు యూటీలో చేసిన పిల్లలు కూడా నివాసానికి అర్హులు. కొత్త నిబంధనలో భాగంగా యూటీలో 15 సంవత్సరాల పాటు నివసించిన లేదా 7 సంవత్సరాల పాటు చదివిన, యూటీలో ఉన్న విద్యాసంస్థలో 10 లేదా 12 తరగతి పరీక్షలకు హాజరైన వారు యూటీ కింద లేదా కంటోన్మెంట్ బోర్డు కాకుండా స్థానిక లేదా ఇతర అధికారం కింద ఏదైనా పదవికి నియామకం కోసం లడఖ్ నివాసంగా ఉంటారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ అధికారులు, అఖిల భారత సేవల అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి సంస్థ అధికారులు, ప్రభుత్వ